సోషల్ మీడియాలో జస్ట్ తల్లికి వందనం ఇస్తానన్నారు, ఏడాది దాటిపోతుంది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. తల్లికి వందనం ఎక్కడ, లేదా పెట్టుబడి సాయం అందిస్తానన్నారు, అన్నదాత సుఖీభావ ఎక్కడ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దాన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదా? కనీసం మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే రైట్ కూడా మనకు ఉండదా? చంద్రబాబు నాయుడు గురించి నాకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు 2017లో నా సోషల్ స్మగ్లర్స్ బుక్ సమస్య వచ్చినప్పుడు అక్కడ గాంధీ మైదాన్లో విజయవాడలో పెద్ద మీటింగ్ పెట్టడానికి అక్కడ దళితులు, ఆదివాసులు అందరూ ప్లాన్ చేసుకుంటే మొత్తం ఆంధ్ర పోలీసుల్ని 100 మందిని పంపి నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోయినసారి ఏమనుకున్నారు, ఇక నేను రాను. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కొంచెం సిచ్యువేషన్ మారింది. ఆ తర్వాత బీజేపీతో పొత్తు, ఇవన్నీ ఆయన మోడీని ఎవరు తిట్టినంత తిట్టినోడు కదా. తర్వాత పోయి మళ్ళా కాలేళ్ళు పట్టుకున్నాడు. జగన్ అట్లా చేయట్లేదు. జగన్ ఐ థింక్ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువను మరేందో తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చంద్రబాబు నాయుడు విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు సీ దట్ జగన్మోహన్ రెడ్డి విల్ నాట్ ఈవెన్ హిస్ పార్టీ విల్ నాట్ సర్వైవ్. ఆయనకి ఇప్పుడు కేంద్రం అందుబాటులో ఉంది. ఆ కేంద్రానికి వీళ్ళు అవసరం ఉన్నారు. అది మైనారిటీలో, అది కలిసి వచ్చిన అవసరం. కనుక జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ ఏంది అంటే హీ హ్యాస్ టు చేంజ్ హిస్ పొలిటికల్ ఫంక్షనింగ్. నేషనల్ లీడర్గా ఎదగాలి. నేషనల్ ఇమేజ్ని నువ్వు నేషనల్ పార్టీలతో చేరకు. కాంగ్రెస్తో నీకు ప్రాబ్లం ఉంటే రాహుల్ గాంధీతో చేరక, అది వేరే విషయం. బట్ యూ హ్యావ్ టు మేక్ ఏ నేషనల్ క్యాంపెయిన్. ఇప్పుడు నేషనల్ కూటమిలు తయారవుతున్నాయి కదా, అప్పుడు అందరూ రీజనల్ పార్టీలు కూటమిలలో పోయిన ఈయన ఎప్పుడు పోలేదు. అట్లా పోకుండా ఇప్పుడు కనుక ఉంటే బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆ పవన్ కళ్యాణ్ ఏం లేదండి, రేపు బీజేపీలో చేర్చుకుంటారు ఆయన్ని. ఆయన ప్రైవేట్గా ఉండరు. కాపులకు కూడా ఒక ఆశయం ఉంది, ఓ చిన్నదానికి ఉంచుతారు. ఎట్లాగైతే మహారాష్ట్రలో ఆ సిండేను పెట్టుకొని నువ్వు చిన్న పార్టీ ఉండు, మేము నీకు మొత్తం ఎన్నికల వ్యవహారం నడుపుతాము, చంద్రబాబు నాయుడు కూడా చిన్న పార్టీని చేస్తాము, కాపుల్ని ముఖ్యమంత్రిని చేస్తామనేది వాళ్ళ స్ట్రాటజీ. అలా నువ్వు ఉండు, మొత్తం మేమే నడుపుతాం. ఇక సిండే నడిపిండా, రైట్, ఆయనను పెడతారు, మా రామ్ మాధవ్ను ఉప ముఖ్యమంత్రి చేస్తారట, అయిపోయింది కదా. అది ఎత్తుగడ. ఇది చంద్రబాబు నాయుడు కూడా భయం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మునుపట్లాగే నేను ఒక్కనే అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనను బతకనియరు. సో హీ హ్యాస్ టు ఫైట్ దిస్ బ్యాటిల్ యాజ్ ఎ నేషనల్ బ్యాటిల్. ఈశ్వర్, ఇది వాళ్ళ టీవీ ఛానల్, నేను రాస్తున్నాను, కానీ ఐ లైవ్ టు టెల్ హానెస్ట్లీ, జగన్మోహన్ రెడ్డి పట్ల ఏమన్నా అభిమానం నాకు ఉంటే, ఆయన మంచి పనుల పట్ల ఆయన ఏం చేయాలో హానెస్ట్గా చెప్పాలి. అన్నిటికీ పొగిడే మనిషిని కాదు నేను. ఐ డోంట్ డూ దట్, రైట్. కనుక నేను అనేది ఏంటి అంటే విదిన్ 1 year దే ఆర్ ట్రయింగ్ టు లించ్ హిమ్. ఇట్స్ నాట్ ఈజీ. సో హీ హ్యాస్ టు చేంజ్ హిస్ స్ట్రాటజీస్. మొత్తం క్యాడర్ కదలాలి. క్యాడర్ ఇప్పటికే భయానకమైపోయి ఉంటారు. ఇట్స్ నాట్ ఈజీ. పై లీడర్లు అందరినీ ఏదో కేసులు పెట్టేస్తున్నారు. తర్వాత మీకు తెలుసు, అవతల ఢిల్లీలో బీజేపీ ఉంది, ఈడీని పంపిస్తుంది, సిబిఐని పంపిస్తుంది, అందరు లీడర్ దగ్గర డబ్బులు ఉన్నాయంటది, అరెస్టులు మొదలవుతాయి, రైట్. ఈయన డిసైడ్ చేస్తాడు ఎవరి దగ్గర పంపాలో, ఈడీని, సిబిఐని, చంద్రబాబు డిసైడ్. సో నేను అనేది ఏంటి అంటే ఈ హ్యాస్ టు చేంజ్ హిస్ స్ట్రాటజీ టు ఏ మేజర్ డెమోక్రాటిక్.